This video is brought to you by AKSIAS. Hi friends, good evening to all. Welcome to AKSIAS. So ee roju session lo manam new drone rules 2021 గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ న్యూ డ్రోన్ రూల్స్ అనేటువంటివి ఎందుకు తెలుసుకోవడానికి మనకి ఈ క్లాస్ అనేది ఈ సెషన్ అనేది చేయడం జరుగుతుందంటే, మనకు మొన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం ఈ 2021 డ్రోన్ రూల్స్ను సార్ ఇది తీసేయాలి సార్ మళ్ళీ చేస్తున్నాను. ఇంతకుముందు కొంచెం ఫ్లో రాలేదు, తీసేయండి, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తాను అంటున్నాను. ఓకే, అది ఎడిటింగ్ చేయండి. హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు AKSIAS. ఈరోజు సెషన్లో మనం న్యూ డ్రోన్ రూల్స్ 2021 గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి కారణం ఏమిటి అంటే, సో 2 రోజుల క్రితం మన కేంద్ర ప్రభుత్వము కొత్త రూల్స్ అనేటువంటివి తీసుకురావడం జరిగింది. సో ఈ కొత్త రూల్స్ అనేటువంటివి అంటే ఉన్నటువంటి 2021 రూల్స్కు కొన్ని మార్పులు చేస్తూ కొంత మనకు నోటిఫై చేశారు. సో ఆ దృష్ట్యా అసలు 2021 న్యూ డ్రోన్ రూల్స్ ఏమున్నాయి, మరి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త సవరణలు ఏమిటి అనేది మనం చూద్దాం. ఓకే, రైట్. ఇక్కడ మనకు డ్రోన్ రూల్స్ అనేటువంటివి ఎందుకు అవసరం, సో ఈ రూల్స్ అనేవి ఎందుకు అవసరం అంటే, ఇవి వీటిని మనం మానవ రహిత విమాన వ్యవస్థ అని చెప్పేసి అంటాం. ఓకేనా, మానవ రహిత విమాన వ్యవస్థ అని చెప్పేసి వీటిని పేర్కొంటాం. సో వీటికి డ్రోన్కి సంబంధించిన రూల్స్ ఎందుకు అవసరము అంటే, సో రీసెంట్గా మనం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరంలోనే మనకు ఈ భారత సరిహద్దు ప్రాంతాలలో పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్లు ఉపయోగించారు. సో డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ డ్రోన్లు అనేటువంటివి మన బార్డర్లో చక్కర్లు కొడుతున్నాయి అని చెప్పేసి సో మనకు కొంత ఇష్యూ అనేటువంటి జరిగింది. అదే కాకుండా భారతదేశంలో ఈరోజు వ్యాపార పరంగా కావచ్చు, వినోదభరితంగా కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, ఈ డ్రోన్స్ వినియోగం అనేది ఎక్కువైపోయింది. అయితే ఈ డ్రోన్స్ను వినియోగించేటప్పుడు మరి ఈ డ్రోన్స్ అనేవి వేరే దేశాలలో తయారు చేయబడేవి అయితే ఆ డ్రోన్స్ను మన దేశంలో వాళ్ళు ఉపయోగించేటప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, భౌగోళికపరమైనటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, మిగతా సంబంధించినటువంటి అంశాలు కానీ, సీక్రెట్గా ఉండాల్సినటువంటి అంశాలు కానీ సో విదేశీ శక్తుల చేతిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే విదేశాలలో తయారయ్యేటువంటి డ్రోన్స్ను మన భారతీయులు లేదా మన భారతదేశంలో వాటిని కొనుగోలు చేసి వినియోగించినట్లయితే దానివల్ల మనకు నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది, మనకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఈ కొత్త డ్రోన్ రూల్స్ అనేటువంటివి తీసుకురావడం జరిగింది. సో సరిహద్దు ప్రాంతాలలో కానీ, మరియు వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశాల్లో కానీ, మరియు కొన్ని సైనికపరమైనటువంటి స్థావరాల్లో కానీ, విమానాశ్రయాలలో కానీ ఇక్కడ డ్రోన్స్ యొక్క వినియోగం పైన కూడా కొన్ని పరిమితులు అనేటువంటివి తీసుకొచ్చారు. సో ఇలా ఈ పరిమితులను తీసుకురావడం అనేటువంటిది మనకు ఫస్ట్ 2018లో వచ్చినాయండి. 2018లో మనకు సివిల్ ఏవియేషన్ రూల్స్ అని చెప్పేసి 2018లో ఈ డ్రోన్ల వినియోగం పైన రూల్స్ తీసుకురావడం జరిగింది. ఓకేనా, అంటే డ్రోన్లు ఎగరవేయడం అనేటువంటిది చట్టబద్ధమే చేయడం జరిగింది. డ్రోన్లు ఎగరవేయడాన్ని చట్టబద్ధం చేస్తూ 2018లో సివిల్ ఏవియేషన్ రూల్స్ అని చెప్పేసి వచ్చింది. ఇక 2021లో సో ఇప్పుడు కొత్త రూల్స్ అనేవి మళ్ళీ తీసుకొచ్చారు. ఓకేనా, కొత్త రూల్స్ అనేటువంటివి తీసుకురావడం జరిగింది. ఈ కొత్త రూల్స్ ఏమిటి, ఈ న్యూ రూల్స్ అనేటువంటివి ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనకు కొన్ని సంస్థల గురించి మనం తెలుసుకోవాలి. DGCA అంటే ఏమిటి అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకా మనకు ఇక్కడ డిజిటల్ స్కై ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో దానికి సంబంధించింది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. మొత్తానికి ఈ డ్రోన్ల వినియోగం అనేటువంటిది ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది అంటే సివిల్ ఏవియేషన్ కిందికి వస్తుంది. ఓకేనా, సివిల్ ఏవియేషన్ కిందికి ఇది రావడం జరుగుతుంది. అంటే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది అనేది ఉంటుంది. అందుకనే DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి అంటాం మనం. డైరెక్టర్ జనరల్ ఆఫ్
సివిల్ ఏవియేషన్ అనేటువంటిది ఉంటుంది. దీని పర్మిషన్ తీసుకొనే మనకి డ్రోన్లు అనేటువంటివి ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ డ్రోన్లను వినియోగించడంలో ఈ 2021 రూల్స్ ఏం చెప్తున్నాయంటే 2021 రూల్స్ అనేటువంటివి సివిల్ ఏవియేషన్ రూల్స్ లేదా న్యూ డ్రోన్ రూల్స్ అనేటువంటివి ఏం చెప్తుంది అంటే ఇక్కడ నానో అనేటువంటి డ్రోన్స్ మనకు వివిధ రకాలుగా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నానో డ్రోన్స్, తర్వాత మైక్రో డ్రోన్స్, తర్వాత స్మాల్ డ్రోన్స్, తర్వాత మీడియం డ్రోన్స్, తర్వాత పెద్ద డ్రోన్స్ అని చెప్పేసి ఇలా మనకు డ్రోన్లలో ఈ రకాలుగా మనకు ఉంటాయి. ఓకే, నానో డ్రోన్స్ అంటే 250 గ్రాములకు మించకుండా 250 గ్రామ్స్ అంటే ఒక పావు కేజీ 250 గ్రాములకు మించకుండా బరువు కలిగినటువంటి డ్రోన్లను మనం నానో డ్రోన్స్ అంటాము. ఓకేనా, 250 గ్రాములకు మించకుండా ఉన్నటువంటి డ్రోన్లను నానో డ్రోన్లు అంటారు. 250 గ్రాముల నుండి ఒక 2 కిలోల వరకు బరువు కలిగినటువంటి డ్రోన్లను మనం మైక్రో డ్రోన్స్ అంటాము. తర్వాత 2 kgs నుండి 25 kgs బరువు కలిగినటువంటి డ్రోన్లను మనం స్మాల్ డ్రోన్స్గా పేర్కొంటాం. తర్వాత 25 kgs నుండి 150 kgs వరకు బరువు కలిగినటువంటి డ్రోన్లను మనము మీడియం డ్రోన్లు అంటాము. తర్వాత 150 kg కంటే ఎబో బరువు కలిగినటువంటి డ్రోన్లను మనం బిగ్ డ్రోన్లు అంటాం. ఇలా మనకు డ్రోన్స్ అనేటువంటివి క్లాసిఫికేషన్ అనేటువంటివి చేయబడ్డాయి ఈ సివిల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారం. మరి 2021 సివిల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారము మనకు వాణిజ్యపరమైనటువంటివి కాకుండా వినోదభరితమైనటువంటివి కానీ ఇతర అవసరాల కోసం కానీ నానో డ్రోన్స్ అనేటువంటివి ఉపయోగించినప్పుడు వాటికి ఎలాంటి పర్మిషన్ అనేటువంటిది అవసరం లేదు, ఎలాంటి పర్మిషన్ తీసుకొని అవసరం లేదు. ఓకే, నానో డ్రోన్స్ అనేటువంటివి మనకు ముఖ్యంగా ఇప్పుడు మనకు ఈ మ్యారేజెస్లో కానీ ఏదైనా ఈవెంట్స్లో కానీ మనకు ఉపయోగిస్తున్నారు ఆ చిన్న డ్రోన్స్. సో వాటికి ఎలాంటి పర్మిషన్ అనేటువంటిది అవసరం లేదు. ఓకేనా, అయితే దానితో పాటు ఇది కూడా మైక్రో డ్రోన్స్కు సంబంధించింది కూడా ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. కానీ మనకు UAOP అని చెప్పేసి ఇందులో మనం ఒక ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ నానో డ్రోన్స్ కానీ మైక్రో డ్రోన్స్ని కానీ ఉపయోగించినప్పుడు ఎలాంటి పర్మిషన్ మనం DGCA నుండి పొందాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ దీనికి సంబంధించినటువంటిది రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డిజిటల్ స్కై ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఉంటుంది. దానిలో మనకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా రిజిస్టర్ చేసుకుంటే ఒక నంబర్ అనేటువంటిది, ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, దాన్నే మనం యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది వస్తుంది. ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది పొందాల్సి ఉంటుంది. అంతే, అంతకుమించి ఎలాంటి పర్మిట్ అనేటువంటిది అవసరం లేదు. ఈ డ్రోన్స్కు ఎలాంటి పర్మిట్ అనేటువంటి పొందనవసరం లేదు. సో ఈ డ్రోన్స్ను ఉపయోగించేటప్పుడు మాత్రం వీటిని వినియోగించేటువంటి వ్యక్తులు, సో వీటిని మనం పైలట్లు అంటాం, డ్రోన్ పైలట్లు అంటారు. అంటే ఇవి మానవరహిత విమానాలుగా మనం వీటిని పేర్కొంటున్నాం కదా. సో కాబట్టి వీటిని ఆపరేట్ చేసేవారిని కూడా మనం పైలట్లు అంటాం. విమానం నడిపే వ్యక్తిని ఏ విధంగా అయితే పైలట్ అంటామో అలానే వీటిని మానవరహిత విమానాలుగా, విమాన వ్యవస్థగా చెప్తున్నాం కాబట్టి వీటిని ఆపరేట్ చేసే వాళ్ళని కూడా పైలట్లు అంటారు. సో ఈ డ్రోన్ పైలట్లు అనేటువంటి వాళ్ళు ఎలాంటి పర్మిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు DGCA నుండి. కానీ వీళ్ళు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ పొందాల్సి ఉంటుంది. తర్వాత డిజిటల్ స్కై ఆన్లైన్ ప్లాట్ఫామ్లో వారు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఓకేనా, ఇక వీటిపైన ఇంకా ఏ విధంగా మామూలుగా రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఏమీ లేవు. అయితే వీటికి మాత్రం ఖచ్చితంగా మనకు రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి స్ట్రిక్ట్గా పెట్టారు. అవేమిటి అంటే, సో వీటిని మనం ఆపరేటింగ్ చేయాలి అంటే, సో వీటిని ఆపరేటింగ్ చేసేటువంటి పైలట్లు ఖచ్చితంగా DGCA నుంచి
పర్మిషన్ పొందాల్సి ఉంటుంది. ఓకేనా, DGCA నుంచి వాళ్ళు పర్మిట్ పొందాల్సి ఉంటుంది. సో ఆ పర్మిట్ పొందడంలో కూడా మనకు 2 రకాలుగా మనకు చెప్తూ ఉంటారు. సో పర్మిట్ 1, పర్మిట్ 2 అని చెప్పేసి అంటారు. సో ఇందులో UASOP 1 అని చెప్పేసి మనం అంటున్నాం. UASOP 1 అని చెప్పేసి అంటాం. అంటే ఇది UAS ఆపరేటర్ పర్మిట్ అని చెప్పేసి అంటాం. UAS ఆపరేటర్ పర్మిట్ 1 అంటాం. ఈ స్మాల్ డ్రోన్స్ను ఉపయోగించే వాళ్ళు DGCA నుంచి ఈ పర్మిట్ పొందాల్సి ఉంటుంది. DGCA నుంచి ఈ పర్మిట్ పొందాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక మీడియం బిగ్ డ్రోన్స్ను ఉపయోగించేటువంటి ఆపరేటర్స్ లేదా ఈ డ్రోన్స్ను ఉపయోగించేటువంటి పైలట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు DGCA నుంచి UAS ఆపరేటర్ పర్మిట్ 2 అనే దాన్ని పొందాల్సి ఉంటుంది. ఆ రూల్స్ను ఫాలో కావాలి. ఆ రూల్స్ ప్రకారము మనకు ఎయిర్ ట్రాఫిక్ మరియు ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ యొక్క పర్మిషన్ కూడా పొందాల్సి ఉంటుంది. ఓకేనా, ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ మరియు ఎయిర్ ట్రాఫిక్ సంబంధించిన వారి నుంచి కూడా వీళ్ళు పర్మిషన్ పొందాలి, అనుమతి పొందాలి. మరియు DGCA నుంచి ఈ పర్మిట్ యొక్క నిబంధనలు ఫాలో కావాలి. ఇవి మనకు ఉన్నటువంటి అర్థమవుతుందా? సో నానో డ్రోన్స్కు మైక్రో డ్రోన్స్ను ఉపయోగించేటువంటి ఆపరేటర్లు ఎలాంటి పర్మిషన్ అనేటువంటిది ఏమీ అవసరం లేదు. వాళ్ళు ఈ UAOP అనేటువంటి దానిలో ఈ నంబర్ను ఎంటర్ చేసుకొని సో మనకు యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది పొందాల్సి ఉంటుంది. డిజిటల్ స్కై ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సో ఈ డ్రోన్ ఆపరేటర్స్ వారి యొక్క దాన్ని ఎంటర్ చేసుకొని యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ పొందితే సరిపోతుంది. సో ఈ డ్రోన్లను ఉపయోగించే ఆపరేటర్లు మాత్రం లేదా పైలట్లు మాత్రం DGCA నుంచి పర్మిట్ పొందాలి. ఈ డ్రోన్లను ఉపయోగించేటువంటి వ్యక్తులు ఈ ఆపరేటర్ 1 పర్మిట్ అని చెప్పేసి అంటాం, ఆపరేటర్ పర్మిట్ 1 అంటాం. ఆ రూల్స్ ఫాలో కావాలి. మీడియం బిగ్ డ్రోన్స్ ఉపయోగించేటువంటి ఆపరేటర్లు లేదా పైలట్లు ఇక్కడ UAS ఆపరేటర్ పర్మిట్ 2 అని చెప్పేసి ఆ రూల్స్ను ఫాలో కావాల్సి ఉంటుంది. దాని తోడుగా పాటుగా మనకు మన ఎయిర్ ట్రాఫిక్ వారి యొక్క అనుమతి తీసుకోవాలి, ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ వారి యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇక ముఖ్యంగా తీసుకుంటే వాణిజ్యపరమైనటువంటి విషయాలలో కొన్ని రూల్స్ అనేవి ఇచ్చారు. ఎందుకంటే సో కమర్షియల్గా వాణిజ్యపరంగా అంటే వ్యాపారం కోసం డ్రోన్స్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సరుకులను డెలివరీ చేయడం కోసం డ్రోన్స్ను వినియోగిస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుందా? సో ఇంతకుముందు మనకు ఒక వ్యక్తి ద్వారా మనకు సరుకులను రవాణా అనేటువంటి చేసేవారు, డెలివరీ చేసేవాళ్ళు. ఓకేనా, డెలివరీ చేసేవాళ్ళు. ఇప్పుడు సరుకులను డెలివరీ చేయడం అనేటువంటి దానికోసం డ్రోన్లను ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి వాణిజ్యపరమైనటువంటి విషయాల్లో, వ్యాపారపరమైన విషయాలలో డ్రోన్స్ను ఉపయోగించేటప్పుడు దానికి వేరే రూల్స్ అనేవి తీసుకొచ్చారు. వాటికి వేరే రూల్స్ ఏమిటి అంటే ఇక్కడ చూడండి, ఈ వాణిజ్యపరమైనటువంటి విషయాలలో ఈ డ్రోన్స్ను ఉపయోగించినప్పుడు నానో డ్రోన్స్ అయినా మైక్రో డ్రోన్స్ అయినా ఏదైనా దానికి తప్పనిసరిగా లైసెన్స్ అనేటువంటిది అవసరం. దానికి తప్పనిసరిగా పర్మిషన్ అనేటువంటిది పొందాల్సిందే. అర్థమవుతుందా? వాణిజ్యపరమైనవి వ్యాపారపరమైనవి కాకుండా ఇతర అవసరాల కోసం, వినోదభరితమైనటువంటి అవసరాల కోసం కానీ ఇతర అవసరాల కోసం కానీ వీటిని వినియోగించేటప్పుడు మాత్రం ఈ రెండింటికి మాత్రం ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. వీటికి మాత్రం DGCA పర్మిషన్ పొందాలి. వ్యాపార వాణిజ్యపరమైన అవసరాల కోసం ఇందులో ఏ డ్రోన్లను ఉపయోగించినా కూడా ఖచ్చితంగా పర్మిషన్ పొందాలి అని చెప్పేసి అన్నారు. ఇక మరొక రూల్ ఏమిటంటే ఇక్కడ నో ఫ్లై జోన్స్ అని చెప్పేసి ఉంటాయి. నో ఫ్లై జోన్స్ అని చెప్పేసి ఈ CAR 2021 దానిలో పేర్కొన్నారు. సివిల్ ఏవియేషన్ రూల్స్ 2021లో నో ఫ్లై జోన్స్ను పేర్కొన్నారు. ఈ నో ఫ్లై జోన్స్లో యందు మనకు ఈ డ్రోన్లు ఎగరవేయడం అనేది నిషేధించారు. ఏది నో ఫ్లై జోన్స్ అనేవి అంటే అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద. తర్వాత అంతర్జాతీయ సరిహద్దులు మరియు వాస్తవ నియంత్రణ రేఖ అంటే మనకు LOC, LAC అని చెప్పేసి అంటాం. ఓకేనా, లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి మనకు భారత సరిహద్దులలో, అంతర్జాతీయ సరిహద్దులలో వీటిని ఉపయోగించకూడదు.
ఈ డ్రోన్స్ ఎగరడం అనేది నిషేధము. ఇంకా తర్వాత సైనిక స్థావరాలు అంటే మిలిటరీ ఉన్నటువంటి ఏరియాస్. ఉదాహరణకి ఇప్పుడు మనకు హైదరాబాద్లో కంటోన్మెంట్ ఏరియా ఉంది కదా, సో ఈ కంటోన్మెంట్ ఏరియాలో డ్రోన్స్ ఎగరడం అనేది నిషేధము. అలా ఆర్మీ ఉన్నటువంటి ప్లేసెస్లలో కంటోన్మెంట్ ఏరియాలో డ్రోన్స్ ఎగరడము నిషేధము. తర్వాత వ్యూహాత్మకమైనటువంటి కొన్ని ప్రదేశాలు అనేటువంటివి ఉంటాయి. వ్యూహాత్మక ప్రదేశాలు, స్ట్రాటజిక్ ప్లేసెస్ అంటాం. సో అలాంటి వ్యూహాత్మక ప్రదేశాలు అని ప్రభుత్వం గుర్తించినప్పుడు వాటి దగ్గర కూడా ఈ డ్రోన్స్ ఎగరడం అనేది నిషేధం. అంటే ఈ డ్రోన్స్ని ఎవరు ఆపరేట్ చేయకూడదు. అలా చేస్తే అది చట్టవిరుద్ధం అవుతుంది. దానికి పనిష్మెంట్ అనేది గవర్నమెంట్ విధించే అవకాశం ఉంటుంది. తర్వాత ఢిల్లీ అనేది మన నేషనల్ క్యాపిటల్ కాబట్టి, సో జాతీయ రాజధాని అయినటువంటి ఈ ఢిల్లీలో విజయ్ చౌక్ అనేటువంటి ప్రాంతంలో ఈ డ్రోన్స్ని ఎగరవేయడము నిషేధము. ఓకేనా. తర్వాత రాష్ట్ర రాజధాని నగరాలలో సచివాలయ సముదాయం అంటే సెక్రటరియట్. ఓకేనా. రాష్ట్ర రాజధాని నగరంలో సచివాలయ సముదాయాలు ఉన్నటువంటి ప్రాంతంలో డ్రోన్స్ని ఎగరవేయడం అనేది నిషేధము అని చెప్పేసి మనకు చెప్పారు. సో ఇందులో ఇవన్నీ కూడా ఈ రూల్స్ అనేటువంటివి మనకు ప్రధానంగా ఉన్నాయి. తర్వాత ఇతర ప్రొహిబిటెడ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే, నిషేధిత ప్రాంతాలు ఏమైనా ఉంటే అక్కడ కూడా డ్రోన్స్ను ఎగరవేయడము, డ్రోన్స్ను వినియోగించడం అనేది నిషేధించారు. అర్థమవుతుందో? వీటన్నిటిని కూడా నో ఫ్లై జోన్స్గా మనకు సివిల్ ఏవియేషన్ రూల్స్ 2021లో తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకు డ్రోన్ రూల్స్ అని వీటిని అంటాం మనం. ఈ 2021లో ఈ రూల్స్ తీసుకొచ్చారు. సో వీటిని నో ఫ్లై జోన్స్ అన్నారు. ఇక్కడ మాత్రం డ్రోన్స్ను ఎగరవేయడం నిషేధం. నో ఫ్లై జోన్స్ ఏమిటండి? అంతర్జాతీయ విమానాశ్రయాలు మరియు భారత సరిహద్దులు లేదా అంతర్జాతీయ సరిహద్దులు, తర్వాత సైనిక స్థావరాలు, వ్యూహాత్మకమైన ప్రదేశాలు మరియు రాజధాని ఢిల్లీ అయిన విజయ్ చౌక్ వద్ద కానీ, రాష్ట్ర రాజధాని నగరంలో సచివాలయ సముదాయాలు కానీ, ఇతర నిషేధిత ప్రదేశాలలో కానీ వీటిని ఎగరవేయడాన్ని నిషేధించారు. వీటిని మనం నో ఫ్లై జోన్స్ అని అంటున్నారు. అయితే ఇక్కడ కూడా మనకు కొన్ని లిమిట్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే ఒకవేళ అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలో మనకు ఈ డ్రోన్స్ను ఎగరవేయడము నిషేధం. కానీ అంతర్జాతీయ విమానాశ్రయం సరౌండింగ్ ఎన్ని కిలోమీటర్ల వరకు డ్రోన్స్ని ఎగరవేయడము నిషేధము అని అంటే, ఇంతకుముందు మనకు దీన్ని 45 కిలోమీటర్స్ అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు దాన్ని 12 కిలోమీటర్స్కే తగ్గిస్తూ 12 కిలోమీటర్స్ వరకు ఎగరవేయకూడదు అని చెప్పేసి మనకు మొన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం దాన్ని నోటిఫై చేసింది. అర్థమవుతుందా? 2021 డ్రోన్ రూల్స్ ప్రకారం అయితే, మనకున్న దాని ప్రకారం అయితే అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో ఒక 45 కిలోమీటర్స్ వరకు ఎగరవేయకూడదు అని చెప్పేసి అన్నారు. కానీ దాన్ని 12 కిలోమీటర్స్కే తగ్గించడం జరిగింది. ఇక మిగతా ప్రదేశాలలో కూడా మనకు ఉంది. ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్ర రాజధాని సచివాలయ సముదాయంలో సరౌండింగ్ 3 కిలోమీటర్స్ వరకు ఈ డ్రోన్స్ను ఉపయోగించడానికి వీల్లేదు. తర్వాత మనకు సైనిక ప్రదేశాలలో తీసుకుంటే ఎటువైపు చూసినా కూడా 5 కిలోమీటర్ల పరిధిలో వాటిని ఎగరవేయడానికి వీల్లేదు. తర్వాత ఈ విజయ్ చౌక్ కానీ, వ్యూహాత్మక ప్రదేశాలు కానీ, తర్వాత ఇతర నిషేధిత ప్రదేశాలలో సరౌండింగ్ మనకు 2-3 కిలోమీటర్స్ వరకు వీటిని ఎగరవేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ డ్రోన్ రూల్స్లో ఈ అంశాలు అనేటువంటివి మెన్షన్ చేశారు. ఓకేనా. ఇక తర్వాత మనకు వాణిజ్యపరమైనటువంటి వాటి కోసం, వాణిజ్య అవసరాల కోసము, వ్యాపార అవసరాల కోసము ఉపయోగించేటువంటి డ్రోన్స్ పైన కొన్ని లిమిట్స్ అనేవి ఉన్నాయి. అవేమిటంటే వాణిజ్య లేదా వ్యాపార అవసరాల కోసం ఉపయోగించేటువంటి డ్రోన్స్ అనేటువంటివి విదేశీ డ్రోన్స్ కాకూడదు. అర్థమవుతుంది? అంటే ఇతర దేశాలలో తయారయ్యేటువంటి డ్రోన్స్ను మన దేశంలో వ్యాపార వాణిజ్య అవసరాల కోసం వినియోగించకూడదు. వాటిని వినియోగించడం నిషేధం. ఒకవేళ ఒక విదేశీ సంస్థ కానీ ఒక వాణిజ్యపరమైనటువంటి సంస్థ కానీ భారతదేశంలో వాణిజ్యం వ్యాపారం చేయడం కోసం డ్రోన్స్ను ఉపయోగించాలి అంటే అప్పుడు భారతదేశ సంస్థ చేత తయారైనటువంటి మాత్రమే వినియోగించాలి అని చెప్పేసి మనకి ఇందులో రూల్స్లో మెన్షన్ చేయడం జరిగింది.
అర్థమవుతుందా? సో నేను ముందే చెప్పాను, ఎందుకంటే మనకు విదేశాల్లో తయారైనటువంటి డ్రోన్స్ను మనం ఉపయోగించడం వల్ల, ముఖ్యంగా ఉపయోగించడం వల్ల సో ఈ రకమైనటువంటి ఏదైనా సమాచారం అనేటువంటిది వాళ్ళు క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి సో ఆ రకంగా విదేశీయులు భారతదేశంలో డ్రోన్స్ను ఎగరవేయడాన్ని నిషేధించారు. ఆ విదేశీయులు ఒకవేళ వాణిజ్యపరమైన అవసరాల కోసం విదేశీ డ్రోన్లను వినియోగించడానికి వీల్లేదు, కానీ భారతదేశానికి సంబంధించిన సంస్థలు తయారు చేసినటువంటి డ్రోన్స్ను మాత్రం వినియోగించవచ్చును అని చెప్పేసి మనకు పేర్కొన్నారు. అయితే డ్రోన్స్ను ఎగిరే ఎత్తును బట్టి కూడా మనకు లిమిట్స్ అనేటువంటివి ఉన్నాయి, ఎగిరే హైట్ని బట్టి కూడా లిమిట్స్ ఉన్నాయి. మొత్తంగా 400 అడుగుల ఎత్తు వరకు మాత్రమే డ్రోన్స్ ఎగరడానికి మనకు అనుమతి అనేది ఉంది. అంతకంటే ఎక్కువ ఎత్తులో డ్రోన్ ఎగరవేయడానికి మనకు అనుమతి లేదు. ఇది మనకు ఈ CAR 2021లో ఈ అంశాన్ని కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో మొత్తానికి నానో మైక్రో డ్రోన్స్ అనేటువంటివి ఎక్కువగా మనకు ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తున్నాం. నానో డ్రోన్స్ ఉపయోగించేటప్పుడు ఎలాంటి నానో డ్రోన్స్, మైక్రో డ్రోన్స్ వినోదభరితమైన అవసరాలకు, ఇతర అవసరాలకు ఉపయోగించేటప్పుడు మాత్రం పర్మిషన్ అవసరం లేదు, కానీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక స్మాల్, మీడియం, బిగ్ డ్రోన్స్ను ఉపయోగించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా DGCA యొక్క పర్మిషన్ పొందాల్సి ఉంటుంది. ఇక వాణిజ్యపరమైన అవసరాల కోసం ఉపయోగించే డ్రోన్స్ అవి నానో అయినా, మైక్రో అయినా, అవి స్మాల్, మీడియం, బిగ్ అయినా ఖచ్చితంగా వాటికి పర్మిషన్ అనేటువంటిది అవసరం. అయితే ఇక్కడ వాణిజ్యపరమైనటువంటి అవసరాల కోసంలో నానో డ్రోన్స్ను ఉపయోగించేటప్పుడు 50 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఈ నానో డ్రోన్స్ను ఉపయోగించేటప్పుడు వాటికి పర్మిషన్ ఏమీ అవసరం లేదు. ఓకేనా? ఇక మైక్రో డ్రోన్స్ను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించేటప్పుడు 200 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఈ మైక్రో డ్రోన్స్ను ఎగరవేసినప్పుడు వాటికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. ఓకేనా? అంటే నానో డ్రోన్స్ కానీ, మైక్రో డ్రోన్స్ కానీ, స్మాల్, మీడియం, బిగ్ డ్రోన్స్ను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోమన్నాడు. ఆ పర్మిషన్లో మైక్రో డ్రోన్స్ అయితే 200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఎగరవేసినప్పుడు పర్మిషన్ ఉండాలి. నానో డ్రోన్స్ అయితే 50 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఈ డ్రోన్స్ను ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా వాటికి పర్మిషన్ అవసరము అని చెప్పేసి అన్నారు. ఇక వాణిజ్యపరమైనవి కాకుండా ఇతర అవసరాల కోసం నానో, మైక్రో డ్రోన్స్ను ఉపయోగించినప్పుడు వాటికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు, కానీ ఏ డ్రోన్స్ అయినా కానీ నో ఫ్లై జోన్స్లో మాత్రం ఎగరవేయడానికి వీలు లేదు అని చెప్పేసి అన్నారు. ఇక మొన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం ఏమిటంటే, వాణిజ్యపరమైనటువంటి అవసరాల కోసం ఉపయోగించే డ్రోన్స్ పైన అంటే వాణిజ్యపరమైన అవసరాల కోసం ఉపయోగించే డ్రోన్స్ కొంత సరుకులను తీసుకెళ్ళి వేరే ప్రాంతంలో చేయడం అనేటువంటిది ఉంటుంది, రవాణా చేయడం అనేటువంటిది ఉంది. అందులో వేటేజ్ని కూడా మనకు తీసుకున్నారు. అంటే ముఖ్యంగా వాణిజ్యపరమైన అవసరాల కోసం ఉపయోగించేటువంటి డ్రోన్స్ ప్రమాదకరమైనటువంటి వస్తువులను సరఫరా చేయడానికి వీల్లేదు, రవాణా చేయడానికి వీల్లేదు. అంటే డ్రోన్ ఆపరేటర్స్ కమర్షియల్గా డ్రోన్స్ను ఉపయోగించేటప్పుడు సో ప్రమాదకరమైనటువంటి వస్తువులను డ్రోన్స్ ద్వారా సరఫరా చేయడానికి వీల్లేదు, అవి నిషేధం. అయితే ప్రమాదకరమైనవి కాకుండా ఇతర సరుకులను రవాణా చేసేటప్పుడు అది 300 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండకూడదు అని చెప్పేసి అన్నారు. సరుకులు గుర్తుంచుకోండి, ఇవి అర్థమవుతుందా? సో వాణిజ్యపరమైన అవసరాల కోసం ఉపయోగించేటువంటి డ్రోన్స్ ఎంత వెయిటేజ్ కలిగినటువంటి వస్తువులను, సరుకులను ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది, వాటి ద్వారా రవాణా చేయడానికి అవకాశం ఉందంటే 300 kgs మాత్రమే. దీన్ని ఇప్పుడు 500 kgsగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది, కేంద్ర ప్రభుత్వం సవరణ చేయడం జరిగింది. అంటే కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇంతకుముందు మనకు 2021 రూల్స్ ప్రకారం, CAR రూల్స్ ప్రకారం తీసుకుంటే 300 kgs కంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి వాటిని మనకు వాణిజ్యపరమైన డ్రోన్ల ద్వారా సరఫరా చేయడానికి వీలు లేదు. ఎందుకంటే అంత బరువు కంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి వాటిని తీసుకెళ్తే ఎక్కడైనా మిస్ అయినా కానీ, అంటే పడిపోయినా కానీ, ఫెయిల్ అయిపోయినా కానీ అది ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి 300 kgs పెట్టారు. ఇప్పుడు దాన్ని 500 kgsగా పెంచారు. అంటే 500 kgs
బరువు వరకు వాణిజ్యపరమైన డ్రోన్ల ద్వారా సరుకులను మనం సరఫరా చేయవచ్చు. 500 kgs బరువు కలిగిన సరుకులను ఈ డ్రోన్ల ద్వారా మనం సరఫరా చేయవచ్చు, రవాణా చేయవచ్చు. అంతకంటే ఎక్కువ బరువు ఉన్న వాటిని మనం సరుకులను సరఫరా చేయడానికి వీలు లేదు అని చెప్పి కొత్త రూల్స్ అనేటువంటివి మనకు చెప్తున్నాయి. ఓకేనా? సో ఈ రకంగా మనకు డ్రోన్స్ ఆపరేట్ చేయడంలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయని, వాటి కోసం పర్మిషన్ తీసుకోవాలని, వాటిని రిజిస్టర్ చేసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఇది 2021లో ఈ రూల్స్ అనేవి తీసుకొచ్చారు. సో ఈ రూల్స్ ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే, సో ఇలా విదేశాల్లో తయారవుతున్న డ్రోన్స్ను మనం ఉపయోగిస్తున్నాము, కానీ దీనివల్ల మన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి భౌగోళికపరమైనటువంటి విషయాల గురించి కానీ, ఇతర విషయాల గురించి కానీ ఇతర దేశాలు తెలుసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదో కాదు, చైనా దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి, ఎక్కువగా చైనా దేశంలో తయారైనటువంటి ఈ డ్రోన్స్ను మనకు తక్కువగా వస్తున్నాయని మనం ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీనివల్ల మన సమాచారం, మన దేశానికి సంబంధించిన సమాచారం వాళ్ళు క్యాప్చర్ చేయడానికి వీలు ఉంటుంది అని తెలుసుకొని సో ఈ రూల్స్ అనేటువంటి తీసుకొచ్చారు. ఇంకో విషయం ఏమిటంటే, ఇప్పుడు డ్రోన్ ఆపరేటర్ చేసేటప్పుడు కూడా, డ్రోన్ ఆపరేట్ చేసే వ్యక్తికి కూడా కొన్ని అర్హతలు మెన్షన్ చేశారు. సో డ్రోన్ ఆపరేటర్ మినిమం 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే 10th క్లాస్ కంప్లీట్. డ్రోన్ ఆపరేటర్కు అంటే మనకు అతను నంబర్ ఎన్రోల్ చేసుకోవాలన్నా కానీ, రిజిస్టర్ చేసుకోవాలన్నా కానీ, పర్మిషన్ తీసుకోవాలన్నా కానీ, సో అతనికి డ్రోన్ ఆపరేటర్గా అతను పర్మిషన్ పొందాలి అనుకుంటే మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మరియు 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి అయి ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి అయి ఉండాలి. మరియు 10th క్లాసు పాస్ అయి ఉండాలి. మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో ఇలాంటి చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ మన వాణిజ్యపరమైనటువంటి డ్రోన్స్ను ఉపయోగించేటప్పుడు స్మాల్ మరియు మీడియం, బిగ్ డ్రోన్స్ను ఉపయోగించేటప్పుడు సో తను సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు అనేటువంటి ఒక సర్టిఫికేట్ అనేటువంటిది కూడా పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే మానసికపరమైనటువంటి రోగులైనప్పుడు ఈ డ్రోన్స్ను ఆపరేట్ చేస్తే అది ప్రమాదం జరుగుతుంది కదా. ఇక తర్వాత ఈ డ్రోన్స్ ఆపరేటర్స్ ఈ డ్రోన్స్ను ఉపయోగించేటప్పుడు డ్రోన్స్ వల్ల ఏ నష్టం జరిగినా కూడా ఆ నష్టానికి పూర్తిగా ఆపరేటరే బాధ్యుడు అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ రూల్స్ అనేటువంటి చెప్తున్నారు. అంటే ఒక డ్రోన్ను ఆపరేట్ చేసినప్పుడు ఆ డ్రోన్ వల్ల ఏదైనా ఒక వ్యక్తి యొక్క వస్తువుకు కానీ లేదా ఆస్తికి కానీ నష్టం జరిగితే, వస్తువుకు కానీ లేదా ఆ వ్యక్తి యొక్క ప్రాణానికి కానీ నష్టం జరిగితే దాని యొక్క ఆపరేటరే పూర్తి బాధ్యుడు అవుతాడు. తర్వాత డ్రోన్స్ను ఉపయోగించేటప్పుడు అందులో ఖచ్చితంగా మనకు GPS అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. సో GPS సిస్టమ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రిటర్న్ టు హోమ్ అంటారు. అంటే ఇప్పుడు GPS అంటే చూడండి, ఇక్కడ మనకు డిజిటల్ స్కై ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనం ఈ డ్రోన్ను ఆపరేట్ చేసేటప్పుడు మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏ ప్రాంతంలో డ్రోన్ అయితే ఆపరేట్ చేస్తున్నామో, ఏ ప్రాంతం వరకైతే వాటిని మనం ఎగరవేయాలనుకుంటున్నామో అదంతా కూడా మనకు స్టోరేజ్ అయ్యి ఉంటుంది. అర్థమవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాదు ఒక ప్రాంతంలో ఉన్నాను, ఒక కాలనీలో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను నా డ్రోన్ను వేరే ప్రాంతానికి, వేరే నగరానికి, వేరే కాలనీకి వెళ్ళే విధంగా ఆపరేట్ చేస్తున్నాను అనుకోండి. ఖచ్చితంగా అది డిజిటల్ స్కై ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనకు అది నమోదై ఉంటుంది. ఈ GPS ద్వారా అది మనకు చేయబడుతూ ఉంటుంది. అలా ఏ ప్రాంతం నుంచైనా మనం ఒక డ్రోన్ను ఆపరేట్ చేసి వేరే ప్రాంతం పంపించినప్పుడు తిరిగి మళ్ళీ అది కరెక్ట్ ప్లేస్గా రావాల్సి ఉంటుంది. అది అక్కడే వదిలేయడానికి వీల్లేదు. ఎందుకంటే రిటర్న్ టు హోమ్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అనుకోండి. సో ఈ వ్యక్తి ఒక డ్రోన్ను ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇది ఈ ప్రాంతం వరకు వెళ్ళింది అనుకోండి. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఆ డ్రోన్ అవసరం అయిపోగానే దాన్ని తిరిగి మళ్ళీ తన ప్లేస్కు తీసుకోవాల్సి ఉంటుంది. దాన్నే రిటర్న్ టు హోమ్ అంటారు. రిటర్న్ టు హోమ్ అనేటువంటిది ఉండాలి. తర్వాత ఖచ్చితంగా ఒక ID ప్లేట్ అనేటువంటిది ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఒక వెహికల్ను ఉపయోగించేటప్పుడు, ఇప్పుడు ఒక కారు కానీ, ఒక
ఏదైనా ఒక వెహికల్ కానీ మనం ఉపయోగించినప్పుడు దానికి నంబర్ ప్లేట్ అనేది ఉంటుంది కదా, అలానే ఈ డ్రోన్కు కూడా ఒక ప్లేట్ అనేది ఉండాలి. అంటే ఉదాహరణకు దానికి సంబంధించిన వ్యాపార సంస్థ ఒక డ్రోన్ ఉపయోగించినప్పుడు ఆ వ్యాపార సంస్థ యొక్క పేరు అనేటువంటిది అక్కడ ఐడి ప్లేట్ అనేటువంటిది డ్రోన్ మీద ఉండాలి. ఎందుకంటే దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఇది ఎవరిది అని చెప్పేసి చూసే వాళ్ళకు తెలిసేటట్టుగా ఒక ఐడి ప్లేట్ ఉండాలి. మరియు రిటర్న్ టు హోమ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత మరియు జీపీఎస్ సిస్టమ్ అనేటువంటిది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ అనేటువంటివి కూడా మనకు మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. ఓకే, ఇవి సివిల్ ఏవియేషన్ కిందికి వస్తుంది. అంటే మనకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ డ్రోన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఎందుకంటే ఇవి మానవరహిత విమాన వ్యవస్థగా వీటిని మనం భావిస్తున్నాము. విమాన వ్యవస్థ అనేది మనం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంది కాబట్టి సివిల్ ఏవియేషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇవి కూడా విమానాలుగానే వీటిని భావిస్తాం కాబట్టి వీటిని మానవరహిత విమానాలుగా భావిస్తాం కాబట్టి వీటిని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. సివిల్ ఏవియేషన్స్ వాళ్ళే ఈ రూల్స్ అనేటువంటివి తీసుకొచ్చారు. 2018లో ఫస్ట్ టైం తీసుకొచ్చారు. మళ్ళీ 2021లో కొత్త రూల్స్ వచ్చాయి. ఆ కొత్త రూల్స్ను మనకు మొన్నటి రోజున ఒక 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఇలా కొన్ని రకాల సవరణలు చేయడం వల్ల వాణిజ్యపరంగా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మనకు ప్రధానమంత్రి ఈ విషయంగా చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. ఇది న్యూ డ్రోన్ రూల్స్ 2021కి సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి పదాలు DGCA, ఓకేనా, అలాంటి కొన్ని పదాలు. తర్వాత CAR అంటే ఏమిటి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఓకేనా, రైట్. Thank you. This video is brought to you by AKSIAS.